ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా చెల్లి నేను ఇద్దరు కలిసి కొండకందులు అంటారు వీటిని అయితే సేకరించి మేము ఏ విధంగా ఉడకబెట్టి తింటామన్నది అయితే వీడియోలో చూపించబోతున్నాం. సో వీడియో అయితే బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని మా ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇవే కందులు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. వీటిని ఉడకబెట్టి తినొచ్చు. ఈ పంట మా గిరిజన ప్రాంతాలలో ఒక 10 సంవత్సరాల క్రితం అయితే చాలా ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతానికైతే చాలా తక్కువ దొరుకుతుంది. చాలా తక్కువ మంది పండిస్తున్నారు. వీటితో కర్రీ కూడా వండుకోవచ్చు. ఆ వీడియో కూడా త్వరలోనే చేస్తాం. ఈ వీడియోలో అయితే మేము ఏ విధంగా ఉడకబెట్టి తింటామన్నది అయితే చూపించబోతున్నాను. ఈరోజైతే విపరీతంగా వర్షం పడిపోతుంది, మీరు చూడవచ్చు. అందుకనే వీడియో సరిగ్గా తేలిపోతున్నాం. సో ఇవైతే ఉడికిపోయి ఓపెన్ చేయి. వీటిని ఇప్పుడు ఒలుచుకుంటూ తినవచ్చు.
బాగుందా? బాగుంది, సూపర్ గా ఉడికింది. చాలా బాగా ఉడికింది, చాలా టేస్టీగా ఉంది. ఈ కొండకందులు అయితే చాలా బాగా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగా కూడా ఉడికింది. మా అన్నయ్య నేను కలిసి మా ట్రైబల్ కల్చర్ గురించి వీడియోలు అప్లోడ్ చేస్తుంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.